కొన్ని ఏళ్లుగా మార్చి ఏప్రిల్ మే వస్తే తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం. 2004 దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డి హెడ్లేటర్ 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లుగా హెడ్లేటర్ చేసిన తర్వాత ఆ సోమశిల నుంచి పోతిరెడ్డి నుంచి అలుగునూరు రిజర్వాయర్కి వామకొండ రిజర్వాయర్కి నీళ్లు తెప్పించిన తర్వాత రోజుకు 300 క్యూసెక్ నీళ్లు వదిలే సామర్థ్యం ఉంది, అంతే తప్ప ఎక్కువ లేదు. గత సంవత్సరం మంచి వర్షాలు పడినాయి. సోమశిల దగ్గర 876 టీఎంసీ నీళ్ళు అదనం పెట్టడం జరిగింది. అన్ని నీళ్లు పెట్టి అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపిన తర్వాత కూడా ఈరోజు కడప నగరంలో ఇంత తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటుందంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా నీరిచ్చే క్రమం తెలియడం లేదు. నిజంగా దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడప నగరానికే కాదు సైన్స్ సిటీ వరకు సోమశిల బ్యాక్ వాటర్ నీళ్ళు తీసుకెళ్లాలని 1 టీఎంసీ నీరు కడప నగరానికి తాగేదానికి ఇచ్చే ప్రయత్నం చేయడము, దానికి ఒక టెండర్ యుద్ధ ప్రతిపాదన 770 కోట్ల రూపాయలతో టెండర్ పిలవడము, టెండర్ అయిన తర్వాత దగ్గర 130 కోట్లతో పైప్ లైన్ కూడా తోలి ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గంగోల్లగా ఆ ప్రాజెక్ట్ని ఆ పథకాన్ని ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. దగ్గర కిరణ్ కుమార్ ఉన్నప్పుడు కూడా అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి కూడా లేదు. ఇంతవరకు నగరాన్ని నీళ్ళు ఇస్తామని 3 సంవత్సరాలు అయితే చంద్రబాబు ఈ నగరానికి 14 తూళ్ళు ఈ నగరానికి రావడం జరిగింది. ఈ 14 తూళ్ళలో కడప నగరాన్ని నేను సుందరీకరణ చేస్తాను, జిల్లానే బాగుపరుస్తాను అని చెప్పి కేవలం మాటలు చెప్పి 3 సంవత్సరాల్లో కూడా శంకుస్థాపనలు చేసినాడు తప్ప ఎటువంటి కార్యక్రమం ఇంతవరకు కారదలచలేదు. కేవలం ఈరోజు పెన్నా రివర్లో చెక్ డ్యామ్ కడతామని చెప్పేసి లో లెవెల్ చెక్ డ్యామ్ కడతామని చెప్పేసి ఇంతవరకు చెప్పి శిలాఫలకం ఓపెన్ చేసి కూడా సంవత్సరం అవుతుంది, అతి గతి లేదు. ఈరోజు కడప నగరాన్ని నీళ్ళు వచ్చే పరిస్థితి ఇంతవరకు దాపరించలేదు. అదే ఆ మహానేత ఆ రోజు సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చింటే శాశ్వతంగా ఈరోజు కడప నగరం 24 గంటలు నీరిచ్చే కార్యక్రమం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే సోమశిల బ్యాక్ వాటర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చేస్తే తప్ప ఈ నగరం బాగుపడదని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నిజంగా కడప నగరానికి వేసవి కాలం వచ్చిందంటే నిజంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. తాగేదానికి నీళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గతంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు వేసవి వచ్చినా కూడా కడప నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడము, మరియు కడపకు సంబంధించిన కార్పొరేషన్ పరిధిలో ఉండే డివిజన్స్లో అంతా కూడా నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఆ వేసవి కాలంలో ఎక్కువ శాతం ట్యాంకర్లను హైర్ చేసి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు సరఫరా చేసే కార్యక్రమం జరిగేది. ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నగరానికి శాశ్వతంగా నీటి పరిష్కరించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సోమశిల బ్యాక్ వాటర్ నుంచి 0.8 టీఎంసీ కడప నగరానికి తీసుకురావాలి తాగునీటి కోసమని 470 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలవడం జరిగింది. దానికి సుమారుగా 20 నుంచి 25% వరకు 70 కోట్ల రూపాయల వరకు కూడా పనులు కూడా పూర్తి కావడం జరిగింది. కానీ ఆ మహానేత అకాల మరణం తర్వాత ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకులు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ 3 ఏళ్ల నుంచి కూడా ఏదైతే సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఆ పనులను ఎక్కడ కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. మరి ఎప్పుడు వేసవి వచ్చినా కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకొని అలగనూరు రిజర్వాయర్ నుంచి ఒక 1/2 టీఎంసీ నీళ్లు తీసుకునే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా అదే ఉంది, అదే పద్ధతి కొనసాగుతుంది. ఈ ప్రభుత్వానికి కూడా మనం ఎన్నోసార్లు కూడా విన్నవించడం జరిగింది. ఆ సోమశిల బ్యాక్ వాటర్ స్కీమ్ పూర్తి చేయండి, కడప నగర శాశ్వత నీటి పరిష్కరించండి. అలా ఆ స్కీమ్ ప్రారంభించకపోతే ఇక్కడ మనకు లింగంపల్లి వాటర్ సోర్స్ అని ఒకటి ఉంది. ఆ లింగంపల్లి వాటర్ సోర్స్ వద్ద ఒక చెక్ డ్యామ్ని నిర్మించండి అని కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. దాని తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద అక్కడ చెక్ డ్యామ్ కూడా నిర్మిస్తామని గతంలో ఉండే కలెక్టర్ గారు మరియు ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు కూడా తీసుకున్నామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వ లాంఛనాలతో దానికి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ ఆ శంకుస్థాపన చేసి కూడా ఈనాటికి 1 సంవత్సరం కాలం పూర్తి ఉంది.
పూర్తి అయింది. కానీ ఈనాటికి కూడా పనులు ఎక్కడ కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇవాళ కడప నగర ప్రజలందరూ కూడా వేసవి కాలంలో నీటికి చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా ఏదైతే చెక్ డ్యామ్ నిర్మించడమో లేకుంటే సోమశిల బ్యాక్ వాటర్ స్కీమ్ని పునఃప్రారంభించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి కడప నగర దాహర్తిని తీర్చాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.